కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ హాట్ గా జరుగుతోంది. ఎంక్వైరీలో మొదటిసారిగా మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. మహారాష్ట్ర టూర్ తర్వాతే కొత్త డిజైన్ తెర మీదకు వచ్చిందని విచారణలో తేలింది. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. శుక్రవారం బహిరంగ విచారణకు కాళేశ్వరం మాజీ ఈఎన్సీ కార్పొరేషన్ ఎండీ హరిరామ్ హాజరయ్యారు. ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది ఘోష్ కమిషన్. 3 గంటల పాటు 90 ప్రశ్నలు అడిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్రెయిన్ ఎవరిదని ప్రశ్నించారు. 3 బ్యారేజీల నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు ఆలోచన ఎవరిదని అడిగారు. కార్పొరేషన్ ఎండీ, చైర్మన్ ఉన్నారు, మరి సీఈఓ ఎక్కడ అని ఆరా తీశారు. కమిషన్ బహిరంగ విచారణకు హాజరవుతున్న అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు కమిషన్ చీఫ్ చంద్రఘోష్. ఒక్కో అధికారిని 30 నుంచి 60 ప్రశ్నలు అడుగుతున్నారు. కార్పొరేషన్ ఎండీ హరిరామ్ కు 3 గంటల పాటు 90 ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానం చెప్పలేక దాటివేశారు హరిరామ్. ఇవాళ సమాధానం చెప్పని ప్రశ్నలకు రేపు డాక్యుమెంట్ సమర్పిస్తామని చెప్పారు హరిరామ్. కాళేశ్వరం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్ని కోట్ల రూపాయల లోన్లు తీసుకున్నారని అడిగిన ప్రశ్నకు ఇప్పటి వరకు 87,449 కోట్ల లోన్లు శాంక్షన్ అయినట్లు తెలిపారు. ఇప్పటి వరకు బ్యాంకుల నుంచి 62,825 కోట్లు రిలీజ్ అయినట్లు పేర్కొన్నారు హరిరామ్. కార్పొరేషన్ పరిధిలోని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును సైతం ప్రభుత్వం తీసుకుందని, బ్యాంకుల ద్వారా 10,000 కోట్ల లోన్లు తీసుకోగా 7,100 కోట్లు ఇప్పటి వరకు రిలీజ్ చేసినట్లు హరిరామ్ తెలిపారు. బ్యాంకుల నుంచి తీసుకున్నటువంటి లోన్లను ఏమైనా రీపేమెంట్ చేశారా అని అడిగింది కమిషన్. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు 29,737 కోట్లు రీపేమెంట్ చేసినట్లు హరిరామ్ చెప్పారు. ఇక బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బులో 64,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు చెల్లించినట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్రెయిన్ ఎవరిదని హరిరామ్ అడిగారు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. కమిషన్ అడిగే ప్రశ్నలకు పలుసార్లు మాజీ ఐఏఎస్ జోషి, మాజీ ఈఎన్సీ మురళీధర్ పేరును ప్రస్తావించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ విషయాలపై హరిరామ్ ను ఆరా తీసింది కమిషన్. కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రభుత్వానికి ఇచ్చామని, అది అసెంబ్లీలో పెట్టారా లేదా అనేది తెలియదని అన్నారు. మేడిగడ్డ 7వ బ్లాక్ డ్యామేజ్ కి ఎవరు బాధ్యులని హరిరామ్ అడిగింది కమిషన్. అది తనకు తెలియదన్నారు. కానీ గేట్స్ ఆపరేట్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడమే డ్యామేజ్ కి ప్రధాన కారణమని కమిషన్ కు తెలిపారు. కార్పొరేషన్ కాస్త కంపెనీగా మారింది. ఆలోచన ఎవరిదని కమిషన్ ప్రశ్నించింది. తుమ్మిడిహట్టు వద్ద ప్రాజెక్టుకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో 3 బ్యారేజీల ప్రస్తావన వచ్చిందన్నారు. గత సీఎం కేసీఆర్ అప్పటి మహారాష్ట్ర సీఎంతో మాట్లాడిన తర్వాతనే 3 బ్యారేజీలకు పునాది పడిందని వివరించారు. అయితే దాని సృష్టికర్త ఎవరు అన్న కమిషన్ ప్రశ్నలకు మాత్రం అధికారులు నోరు విప్పడం లేదు. రాబోయే రోజుల్లో ప్రిన్సిపల్ సెక్రటరీని కమిషన్ విచారణకు పిలువనుంది. దాంతో వారేం చెబుతారనేది ఆసక్తిగా మారింది.